హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ శ్రీరఘురమ హాస్పిటల్స్ ప్రతిపాడు. మీకు ప్రతి నెల నెలసరి వస్తున్నంత మాత్రాన అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అవుతున్నట్టు కాదు. సో ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు అంటే మీకు ఆ మంత్ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అంటే ఓవ్యులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి కొన్ని సైన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మానం దగ్గర సెక్రీషన్స్ అన్నవి ఓవ్యులేషన్ టైం అప్పుడు బాగా క్లియర్ గా వాటరీగా స్ట్రెచ్గా కనిపిస్తాయి. బేసల్ బాడీ టెంపరేచర్ అన్నది కొంచెం రైజ్ అవుతుంది. ఓవ్యులేషన్ పెయిన్ అంటే ఓవ్యులేషన్ అయ్యే టైంలో పొత్తి కడుపులో మైల్డ్ క్రాంపింగ్ పెయిన్ అన్నది కొంతమందికి తెలుస్తుంది. రొమ్ముల దగ్గర కొంచెం హెవీగా కొంచెం నొప్పిగా కొంతమందికి అనిపిస్తుంది. ఈ ఓవ్యులేషన్ టైం అప్పుడు కొంతమందికి సెక్షువల్ డ్రైవ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. మూడ్ చేంజెస్ అన్నవి కొంతమందికి ఉంటాయి. స్మెల్ సెన్సేషన్ అన్నది కొంతమందికి పెరగచ్చు. ఓవ్యులేషన్ స్పాటింగ్ అంటే అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి మైల్డ్ స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్ లాంటిది కనిపించవచ్చు. ఈ సైన్స్ అన్ని అందరికీ ఉంటాయి అని కాదు, కానీ కొంతమందికి కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో ఈ సైన్స్ ని మీరు నోటీస్ చేస్తే మీకు ఈ ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అన్న దాని మీద ఒక రఫ్ ఐడియా అన్నది వస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఓవ్యులేషన్ కిట్స్ అన్నవి అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇవి 99% యాక్యురేట్. అంటే మీకు ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది 99% వరకు మనకు తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మ్ గా మీకు తెలియాలి అంటే స్కానింగ్ లో ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకోవాలి. ఇంకా ఈ టాపిక్ గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.